హాయ్ వ్యూవర్స్. శివన్న ఈ పేరు వినగానే తెలుగు సినీ అభిమానులకు ఎవరైనా గుర్తొచ్చేది మన పునీత్ రాజ్ కుమార్ అన్న ఉన్నారు కదా, శివరాజ్ కుమార్, అతను గుర్తొస్తారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి యొక్క బిడ్డలు వీళ్ళు. పాపం పునీత్ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు అన్ని దగ్గర చూస్తుంది ఇతనే శివన్న. ఇక ఆ తర్వాత మన రజనీకాంత్ గారి సినిమాలు, మన తెలుగు సినిమాలకు సంబంధించి గెస్ట్ రోల్స్ లైక్ ఇలా నెంబర్ ఆఫ్ చేస్తూ ఆల్మోస్ట్ అందరూ బాగా పరిచయం. ఇప్పుడు అకస్మాత్తుగా అతను అమెరికా వెళ్తున్నారు. ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్. ఇక ఇమీడియట్గా వచ్చిన వార్త ఏంటి, ఆయన క్యాన్సర్ చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నాడు. అతను దేవుడి వల్ల ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ ఉన్నప్పుడు ఇక ఆయన స్పందించాడు. దయచేసి అందరూ గుర్తించాలి, నాకు క్యాన్సర్ కాదు, బట్ మొత్తానికి ఒక హెల్త్ ఇష్యూ ఉంది. ఆ హెల్త్ ఇష్యూ ఏంటంటే నాకు తెలియట్లేదు అన్నాడు. మొత్తానికి ఏదో దాచాడు, బట్ ఓకే దాస్తా మంచిదే, ఎందుకంటే అది అన్హెల్త్ ఇష్యూ. అండ్ అమెరికా వెళ్తున్నాడు, ట్రీట్మెంట్ చేయించుకొని తిరిగి వస్తానని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటిది, మీ మీద ఎవరైనా సరే అభిమానం పెంచుకొని మీరేంటి ఇష్టంతో ఎవరైనా ఉంటే, మీకు వచ్చిన చాలా భయంకరమైన డిసీజ్ లాంటిది అయితే అది అవసరాలు తెలిస్తే వాళ్ళు భయపడిపోతారు, బాధపడిపోతారు, ఇంకేదైనా చేసుకుంటారు. సో అప్పుడు ఏం చేయాలి, ఆ భయంకరమైన వ్యాధిని దాచి హెల్త్ ప్రాబ్లం ఉన్నమాట నిజమే, ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాను, ట్రీట్మెంట్ అయ్యాక తిరిగి వస్తాను, బట్ మీరు అనుకున్న భయంకరమైన వ్యాధి అయితే కాదు ఇది అని చెప్పాలి. ఈరోజు ఆయన అదే చెప్పాడు. అఫ్ కోర్స్ ఆయన చెప్పింది నిజం కూడా అయి ఉండొచ్చు, నిజంగానే అది ప్రాబ్లం ఏంటి ఆయన కూడా తెలియపోయి ఉండొచ్చు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. ఆయన క్షేమంగా తిరిగి రావాలి, ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నమాట నిజం, అమెరికా వెళ్తున్నారు, ట్రీట్మెంట్ చేసుకొని త్వరలో తిరిగి వస్తారు ఆరోగ్యంగా నేను కోరుకుంటూ ఉన్నాను.